హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేనైతే సంతకు వచ్చాను. మా ఊర్లో సంతకి వచ్చానండి. ప్రతి బుధవారం రోజైతే ఇక్కడ సంత జరుగుతుంది మా ఊర్లో. అయితే నేను కూరగాయలు ఇంకేమన్నా సామాన్ తీసుకుందాం అనేసి అయితే నేనైతే సంతకు వచ్చేసాను. ఈ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క మసాలా ఐటెము ప్యాక్ చేసి 10 రూపీస్కి ఒక ప్యాకెట్ చొప్పున అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇదంట ఇచ్చాల మందంట పైనున్న ప్యాకెట్. నేను కూడా మసాలాలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు కేజీ 100 రూపీస్ అంటున్నారు. అవి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నా. చూడండి, ఉల్లిపాయలు 100కు 4 కేజీలంట. మీ సైడ్ కూడా ఇవే రేట్లు ఉన్నాయా? చూడండి, ఇక్కడ కూరగాయలు అయితే ఇప్పుడే తీసుకొచ్చి పెడుతున్నారు. మేము వెళ్ళే వరకు 6 అయింది. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. చూడండి, మామిడికాయలు ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. అన్ని రకాల ఫ్రెష్గా తెచ్చిన కూరగాయలు అయితే సంతలో అయితే దొరుకుతున్నవి. కూరగాయలకైతే ఏం ఇబ్బంది అనిపించట్లేదు, ఎందుకంటే ప్రతి వారం సంత పెడుతున్నారు కాబట్టి వెళ్ళి తీసుకుంటున్నాం. సాయంత్రం పూట అట్లా సరదాగా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. వెళ్ళి మనకు నచ్చిన ఐటెం కొనుక్కొని వచ్చినట్టు ఉంటుంది ఊర్లో. అదొక చిన్నపాటి షాపింగ్. చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అయితే అన్నీ పెట్టారు. చాటలు, బాటిల్స్, ప్రతి ఒక్క ఐటెం, సబ్బు పెట్టెల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది సాయంత్రం పూట అట్లా వెళ్తే. చూడండి, అందరూ అడుగుతున్నారు ఏంటి వీడియో తీస్తున్నారు ఏంటి అంటే యూట్యూబ్లో పెట్టడానికి అని చెప్పాము. అవునా, తీయండి అంటున్నారు. చూడండి, ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి ఇంకా లేని ఐటెం అంటూ ఏం లేదు, అన్నీ దొరుకుతున్నాయి. టిక్లీస్ కానీ, అద్దాలు, బొట్టు పిల్లలు, ఇంకా గాజులు, ప్రతి ఒక్కటి. నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. మీకు క్యాజువల్గా అక్క అడుగుతుంది, ఏం ఛానల్ అమ్మ, ఛానల్ పేరేంటి, సబ్స్క్రైబ్ చేసుకుంటా అని అడిగింది, చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా అన్ని కూరగాయలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక 2 కేజెస్ టమాటాని అయితే నేను తీసుకున్నా. 2 కేజెస్ వచ్చేసి కేజీ 20 రూపీస్ చెప్పిండు. 2 కేజెస్ తీసుకుంటే 30కి ఇచ్చేయండి అని చెప్పాను, తీసుకున్నాను. చూడండి, ఫ్రెష్గా బెండకాయలు అప్పుడే తీసుకొచ్చి బత్తల నుంచి గుమరిస్తుంది. ఆకుకూరలు అన్నీ, ప్రతి ఒక్క కూరగాయలు లేదు అనకుండా అన్ని కూరగాయలు అయితే పెడుతున్నారు. ఒకప్పుడు మా ఊర్లో కూరగాయలు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే మార్నింగ్ ఒక్కరో ఇద్దరు అట్లా కూరగాయలు అమ్మడానికి వచ్చేవారు. కొన్ని రేట్లు ఎక్కువ చెప్పేవారు. మనం అనుకున్న ప్రతి ఒక్క ఐటెం అయితే ఉండకపోయేది. కాబట్టి వండిన కూరలే వండి బోరు కొట్టేది. ఇప్పుడు సంతోషణ కాంచి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీర, ములక్కాయలు, ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది. మనం మంచిగా ఏం కావాలంటే అది ప్రతి వారం వచ్చేసి తీసుకొని మంచిగా నచ్చిన కూరలు అయితే వంట చేసుకుంటున్నాము. ఈ సంత పడడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు కూడా మంచిగా సాయంత్రం పూట అట్లా సరదాగా బయటికి వెళ్ళి షాపింగ్ చేసి కూరగాయలు తీసుకొని వచ్చే విధంగా ఉంది. చూడండి, పెట్టెలు టమాటా అన్నీ బాగా పోతున్నాయి. మా ఊరు చిన్నది కాదు, చాలా పెద్ద ఊరు. ఊర్లో ప్రతి ఒక్కరూ సాయంత్రం పూట వస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెడుతున్నారు. చూడండి, ఖర్జూర, బనానాస్. మేము ఫ్రూట్స్కి వెళ్ళాలంటే మహబూబాద్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. మహబూబాద్కి మనం వెళ్ళి ప్రత్యేకంగా ఫ్రూట్స్ కోసం అయితే వెళ్ళాం కదా, ఎప్పుడైనా పని మీద వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఫ్రూట్స్ కూడా వీక్లీ అందుబాటులో మనకు దొరుకుతున్నాయి. ఫ్రెష్గా తోటలలో పండిన ఆకుకూరలు కానీ, అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం కాస్ట్ తక్కువనే ఇస్తున్నారు. మసాలాలు కానీ మనం బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువనే ఉన్నాయి. కాబట్టి ఫ్రూట్స్ తీసుకున్నాను. బనానాలు, సపోటా తీసుకున్నా, బుడంకాయలు కూడా తీసుకున్నా, అవి ఒక 1/2 కేజీ తీసుకున్నా. మీకు గుత్తొంకాయ కర్రీ చేసి చూపించాలి వీడియోలు అనేసి గుత్తొంకాయలు కూడా తీసుకున్నా. ఈ అంకుల్ అయితే ఎప్పుడు మా వాడ మీద తిరుగుతూ ఉంటారు అల్లం వెల్లిపాయలు అనుకుంటూ, కానీ అక్కడ తీసుకోవాల్సినవి ఏం లేదు, అందుకే వచ్చేస్తున్నా. ఎక్కడ అడుగుతుంది యూట్యూబా చెల్లి అని. అవునక్క, యూట్యూబ్లో పెట్టడానికి అని అడిగాను. ఓకే తీసుకో అంది. ఎవరైతే మననైతే ఏమనలేదు, ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి అది అని. కొంతమందికి ఉంటుంది కదా అట్లా, మా వీడియో తీయొద్దు అది ఇదని. ఇక్కడ మాత్రం ఐస్ క్రీమ్ బండి పెట్టారు. పిల్లలకు సాయంత్రం పూట మంచిగా పానీపూరి కూడా ఈ సంత బేస్ చేసుకొని పానీపూరి కూడా ఇక్కడ పడ్డది, మేము కూడా తినేసినాం. చూడండి, అన్ని రకాల కూరగాయలు. వాటర్ మిలన్ కూడా, ఇప్పుడు సమ్మర్ కదా, మంచిగా వాటర్ మిలన్ తీసుకొని తినొచ్చు. చూడండి, తోటలో పండిన గుత్తకు పెట్టుకొని
తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే తోటలో పండినవి కాబట్టి కొంచెం ఎక్కువ మొగ్గు కూడా ఇస్తారు. చూడండి, ప్రతి ఒక్క ఐటెం, లేని ఐటెం అంటూ ఏం లేదు. ఓవరాల్గా మాత్రం ఆ సంత ఈ విధంగా ఉంది. సంత చిన్నదే కానీ ప్రతి ఒక్క ఐటెం అయితే దొరుకుతుంది. ఈ సంత పడడం కూడా మాకు చాలా లేడీస్కి అయితే చాలా ఇబ్బంది లేకుండా పిల్లలకు బాక్సులకు మార్నింగే రెడీ చేసి పంపించే విధంగా ఉన్నాయి. ఫిష్ కూడా పెడుతున్నారు. ఫిష్ మాత్రం ఈ వీకే పెట్టారు, ఎప్పుడు పెట్టలేదు. ఈ ఫస్ట్ వీక్ అన్నట్టు ఫిష్ పెట్టడం. ఇక మా ఊర్లో అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి చిన్న చిన్నగా ఇప్పుడే. చూడండి ఫిషెస్. ఇక్కడ కొత్తిమీర తీసుకున్నా ఒక 20 రూపీస్ది. ఓవరాల్గా ఈ విధంగా కనిపిస్తుంది.